హాయ్ అండి. దుబాయ్లో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. కార్లు ఇప్పుడే కదిలింది. ఇంచోపు అయితే ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ ఎంత కలర్ఫుల్గా ఉందో. లైటింగ్స్ అంతా చాలా బాగుంది కదండి. ఎంత బాగుందో చూడ. బిల్డింగ్లు కలర్లుగా. ఇక్కడ చూడు మళ్ళీ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇక్కడ కింద స్టార్ట్ చేసినారు పని. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి ఒక 6 నెలలు అవుతుంది. కమ్మీలంతా వేసి స్టార్ట్ చేస్తారు. దీంతో కడతారనమాట. ఈ పసుపుది ఉంది కదా కమ్మీ పొడుగ్గా, దీంతో రాళ్ళు అవి ఇవి కమ్మీలు అన్ని పై నుంచి వచ్చి అన్నీ సెట్ చేస్తారు, పని చేస్తారు. ఇది వచ్చి 2023లో స్టార్ట్ చేసినారండి ఈ బిల్డింగు. చూడండి ఎంత పెద్దదో. 60 అంతస్తులు ఉంటుంది అనుకుంటా. ఎంత పెద్దదో అంటే కట్టేసినారు కానీ ఇంకా అద్దాలు అవన్నీ పెట్టలేదు. అక్కడ చూడండి ఎన్ని కార్లు వస్తున్నాయో. ఫుల్గా లైటింగ్స్ చాలా బాగుంది. ఈ పక్క చూద్దాం. ఇక్కడైతే ఇది స్విమ్మింగ్ పూల్. ఈ నేనుండే అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఇది. అదైతే పక్క అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూలు. కింద చూద్దాం. ఇదంతా చెట్లు. రోజు వాటర్ పడుతూ ఉంటారు ఈ చెట్లకి అందరూ. అంటే వాళ్ళు అపార్ట్మెంట్ల కాడ వాళ్ళు నీళ్ళు అయితే చెట్లకు పడుతూ ఉంటారు. బాగుంది కదా. ఇది పక్కన అపార్ట్మెంట్. ఇది ఒక 12 అంతస్తులు ఉండొచ్చు అంతే. 12 అంతస్తులు కింద. ఈ పక్క వచ్చి కార్లు ఉన్నాయి చూడండి. ఇది వచ్చి దుబాయ్ మాల్కి పోయే ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఏముండదు. అప్పుడప్పుడు ఇక్కడ కూడా ట్రాఫిక్ అయిపోతుంది. అట్లే చూడండి ఎంత పెద్ద బిల్డింగ్, ఎంత బాగుందో చూడండి. కలర్ఫుల్గా ఎంత పెద్దదో. ఇది కూడా ఉంటుంది 60 అంతస్తులు. బాల్కనీలో వచ్చి కూర్చున్నా అంటే బాగుంటుంది. అంటే ఎండాకాలం అయితే రాలేము. ఇప్పుడు ఇండియాలో చలికాలం కాబట్టి ఇక్కడ చలి అంతగా ఉండదు. బాల్కనీలోనే ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇదంతా చూస్తా బాగుంటుందండి. ఈ పక్క చూద్దాం, కింద చూద్దాం. ఇదంతా దుబాయ్ మాల్కి పోయే ఎంట్రన్స్. అది అంతే అండి. ఉంటానండి. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.